There we go. హాయ్ ఆల్, దిస్ ఈజ్ విక్కీ విహారీ. ఈరోజు మనం భువనగిరి ఫోర్ట్కి వెళ్తున్నాం. భువనగిరి ఫోర్ట్ నాకు చాలా స్పెషల్. నాకే కాదు, చాలామందికి స్పెషల్ అయి ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు హైదరాబాద్కి వచ్చినా ట్రైన్ విండోస్ నుంచి భువనగిరి కొండ, దాని మీద ఉండే ఫోర్ట్ని అలా చూస్తూ ఉండేవాడిని. ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. ఈ ఫోర్ట్ ఏదైతే ఉందో అది ఒక గుట్ట మీద ఉంటుంది కదా, ఆ గుట్టని మోనోలిథిక్ రాక్ స్ట్రక్చర్ అంటారు. అంటే ఒకే రాయితో ఫామ్ అయిన స్ట్రక్చర్ అని అర్థం. ఇన్ని ఇయర్స్కి భువనగిరి ఫోర్ట్ పైకి వెళ్ళడానికి టైం కుదిరింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలన్నా పైకి? రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం, ఇంకొక 1 hour ఉంది. ఇదా తొందరగా. ఆ బుడ్డోడియుడు ఎట్లా చూస్తుండో, చిన్నప్పుడు మా డాడీ తీసుకెళ్ళేవాడు నన్ను అట్లా. ఇప్పటి వరకు స్టెప్స్ కొంచెం ఫ్రీగానే ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి చూస్తే మొత్తం కంజెస్టెడ్ అయిపోయినాయి. అంటే ఎంతమంది అటాక్ చేయడానికి వచ్చినా కూడా ఇక్కడికి రాగానే స్లో అయిపోతారు అన్నట్టు. ఈ భువనగిరి ఫోర్ట్ అనేది చాలా డైనాసిటీస్కి ఒక డిఫెన్సివ్ బేస్ లాగా అయ్యిందనమాట. అందుకే మనం ఇక్కడ ఏ స్ట్రక్చర్ని చూసినా కూడా శత్రువులకి అటాక్ చేయడానికి కష్టంగా ఉండేలానే ఉంటాయి. అక్కడ పైన చూడండి, హోల్స్ ఉన్నాయి కదా, ఎవరైనా శత్రువులు వస్తే చూడడానికి. ఇది గేట్ నెంబర్ 1. ఇక్కడ హోల్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఈ హోల్స్ నుంచి ఎవరన్నా శత్రువులు వస్తే వాళ్ళ మీద దాడి చేయడానికి యూజ్ చేసేవాళ్ళంట. ఇదేమో ఎమర్జెన్సీ ఎగ్జిట్ లాగా అన్నమాట. ఇన్ కేస్ ఏమైనా ఎమర్జెన్సీ వల్ల బయటకి డైరెక్ట్గా వెళ్ళాల్సి వస్తే, అంటే ఈ కొండ మొత్తం కిందికి దిగే బదులు ఈ రూట్ నుంచి వెళ్తారంట. ఇప్పుడు అదంతా ఎక్కాలా? Yes, to reach there. ఓ మై గాడ్. ఇది ఇంకొక గేట్. మొత్తం 3 గేట్స్ ఉన్నాయి, బట్ మన వీడియోలో ఒక 2 గేట్స్ మాత్రమే షూట్ చేసాం. వి ఆల్మోస్ట్ రీచ్డ్ హాఫ్ ఎ డిస్టెన్స్. ఇంకా హాఫ్ ఉందంట. ట్రావెలింగ్లో ద బెస్ట్ మూమెంట్ ఏంటంటే మనకు కొత్త కొత్త పరిచయాలు అవుతాయి. నాకు ఒక స్పెషల్ పర్సన్ పరిచయం అయ్యారు. హీ బికేమ్ అవర్ ఇన్స్పిరేషన్ ఇన్ దిస్ హోల్ హైకింగ్. మీరు? మేము హైదరాబాద్ బంజారా హిల్స్. ఓకే, అక్కడ దాకానే లాస్ట్గా పైకి అనుకుంటా, పైన ఇంకా ఉందా వరకు. పైకి అది మెయిన్ ఫోర్ట్ అక్కడ. కానీ అక్కడ ఉన్న స్టెప్స్ ఉన్నాయి అక్కడ నుంచి. మరీ జారేలా ఏం లేదు, ఫైన్. ఓకే. ఏం పేరు నైనా? వివేక్. హృదయ్. వివేక్. 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 గుడ్. ఇక్కడ గుర్రాలని ఉంచేవాళ్ళంట. అక్కడ కనిపించేది ఉంది కదా, అది వంటశాల. అసలు భువనగిరి ఫోర్ట్ అనే పేరు ఎలా వచ్చింది, దాని స్టోరీ ఏంటి అనే క్వశ్చన్స్ మీకు కూడా వచ్చి ఉంటాయి కదా. నేను చేసిన రీసెర్చ్ ప్రకారం 10th centuryలో వెస్టర్న్ చాళుక్య రూలర్ త్రిభువనమల్ల విక్రమాదిత్య 6 అనే రాజు ఈ ఫోర్ట్ని కట్టించాడు. సో ఒరిజినల్ నేమ్ ఏముండేది అంటే త్రిభువనగిరి అని ఉండేది. మెల్లమెల్లగా దాన్ని భువనగిరి పోతూ పోతూ ఉంటే భువనగిరి అని అలా నేమ్ చేంజ్ అవుతూ వచ్చింది. అక్కడికి వెళ్ళాలి. ఇన్స్పిరేషన్. ఇద్దరమే. మెల్లిగా. ఈయన పేరేంటి? ఫణీంద్ర. జాగ్రత్త నవ్వుతున్నావు. ఫణీంద్ర. మీరు రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ సార్?
అదే తెలుస్తుంది చూస్తుంటేనే. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఓ, ఏ డిపార్ట్మెంట్ సార్? ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్. ఓ మంచిదేనా? సూపర్. మంచిదా సార్? ఏం మాట్లాడుతున్నారు? ఆ క్వశ్చన్ అడిగేదేనా అసలు? అంతేనా? ఎక్కినారనే కనిపించేస్తుంది. ఒక అమ్మాయి అక్కడ చంపేసింది. ఇంకా చాలా దొరుకుతుంది సార్. ఏ కాదు డిమోటివేషన్. ఏమే అమ్మా భయపెట్టిస్తున్నావు? వెళ్ళిపో. వెళ్ళిపోయిన మెల్లగా వస్తావు. వేర్ ఆల్మోస్ట్ దేర్. ఒక్క 5 minutes అయితే వస్తుందని వేరే వాళ్ళు అన్నారు, బట్ చూడాలి. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి లైట్గా. ఓకే. అసలు అంత స్మూత్గా ఉన్న కొండ మీద ఎలా చెక్కారు, ఎలా గోడల్ని కట్టారు, ఆ స్టోన్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇవన్నీ ఇమాజినేషన్ చేసుకుందామంటేనే అసలు బ్రెయిన్లోకి రావట్లేదు. మనం జస్ట్ 1 time విజిట్కి వస్తేనే ఫుల్ కలిసిపోతున్నాం. అలాంటిది ఆ కాలంలో వాళ్ళు ఎలా ఎక్కారు, ఫుడ్ సప్లై, వాటర్ సప్లై, ఇవన్నీ ఎట్లా పాసిబుల్ అయినాయి? ఫైనల్లీ ఇంత కష్టపడి ఎక్కినాక ఫోటోషూట్ లేకపోతే ఎట్లా? వీడు చూడు, నేను వీడియో తీస్తుంటే ఫాస్ట్ ఎక్కేసి నన్నే తొందర పెడుతుండ. బాబాయ్ బ్రదర్ అను. అన్నీ కాకపోతే సార్ అను బాగుంటుంది. తెలుగు వాళ్ళు కనబడుతుంది సార్ ఏంది మరి. బ్రదర్స్ ఇంపార్టెంట్. ఓకే బ్రదర్ రండి. ఇక్కడ గ్రేట్ ఏంటంటే ఈ సపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వుడెన్ బీమ్స్, వాటి ఏజ్ 450 to 500 years అంట. అది నల్లమడ్డి చెట్టు నుంచి తయారు చేశారంట. ఇది 1 way ఉందిగా మొత్తం. నాకు మా పాప కొంచెం నాకు హెల్ప్ చేస్తుంది. హాయ్, వాట్స్ యువర్ నేమ్? నైస్ టు మీట్ యూ. నీ పేరేంటి? నైస్ టు మీట్ యూ. హాయ్. ఏ క్లాస్ నువ్వు? జూనియర్ కేజీయా? బాయ్. కేర్ఫుల్ కేర్ఫుల్. రజాకార్స్ మన వాళ్ళని చాలా ఇబ్బంది పెడితే మన వాళ్ళు ఏం చేశారంటే దీంట్లో దాక్కొని వాళ్ళని చంపారు. నైస్. దిస్ ఇస్ భువనగిరి. ఇందాక ఒక 20 minutes ముందు ఇక్కడ ఉండి మనం చూపెట్టినాం టాప్ ఆఫ్ ది ఫోర్ట్. ఇక్కడ ఉండే హియర్
వీఆర్ ఆన్ టాప్ ఆఫ్ భువనగిరి ఫోర్ట్. ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ పట్టింది పైకి ఎక్కడానికి. అండ్ మధ్యలో ఫోటోషూట్స్ ఇవన్నీ చేసుకొని, బట్ ఇట్స్ వర్త్. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ మాత్రం ఎక్స్ట్రాడినరీ. ఇట్ వాస్ వెరీ మచ్ కూల్ అండ్ అమేజింగ్. యాక్చువల్లీ 5 o'clockకి క్లోజ్ అంట, బట్ ఇన్ కేస్ ఒక 5:30, 6 వరకు అట్లా ఓపెనింగ్ ఉంటే సన్సెట్ వ్యూ కూడా చూడవచ్చు. I hope you liked my video. Thank you for watching. Do please subscribe to my channel. బాయ్.